ప్రభునందు ప్రియులరా, ఈ సమయాన మరొకసారి మీతో కలిసి వాక్యం ధ్యానించడానికి ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ వందనము తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా గత ఎపిసోడ్లో మీరు చూసినందుకు ఆత్మీయ మేలు పొందారని ఆశిస్తూ, మరి ఈ దినాన మరొక అంశాన్ని మేము తీసుకోవడానికి నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన ఇచ్చిన ప్రేరణ ద్వారా వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి మనం వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా మంచి దేవుడు నాయన, ఆరాధనకు యోగ్యుడు మీరే కదా ప్రభువా. తండ్రి, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నాయన నీ వాక్యాన్ని వినబోతూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభువా. వారి యొక్క కుటుంబాలలో ప్రభువా అనుదినము ప్రభువా ఇమానుయేలుగా మీరు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నీ వాక్యాన్ని నాయన నీ బిడ్డలు వినబోతుండగా ప్రభువా, వినగలిగినటువంటి చెవిని గ్రహించే మనస్సునైనా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నీ దాసుడును ప్రభువా నీ సులువు చాట్లు మరుగుపరిచి మీరే నాయన వారితో మాట్లాడమని, నీ ఆత్మ నుంచి నడిపించమని యేసు ప్రభు నామ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదాము బ్రతుకు దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఈనాటి యొక్క ధ్యానాంశం ఏమిటంటే, నరుడు భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించినా అది ఎవరి కోసం జీవిస్తున్నాడు? ఒకటి తన కోసమా, రెండవది దేవుని కోసమా, మూడవది సాతాను కోసమా? కానీ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు సృష్టి యావత్తంతా కూడా మానవుడికి ఆ అధికారాన్ని ఇచ్చి ఆ మొదటి యొక్క మానవుడు ఆదామును బట్టి దేవుడు ప్రేమించి కరుణించి స్నేహితుడిగా ఉండి ఆదాము బ్రతుకు దినములన్నీ కూడా గత ఎపిసోడ్లో మనం చూసాం. ఆదాము కుటుంబంలో ఏ విధంగా ఉన్నిందో, ఏ రీతిగా జీవించాడో మనందరికీ తెలుసు. కానీ ఆదాము బ్రతుకు దినములన్నీ కూడా తన కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు గత ఎపిసోడ్లో ఆదికాండము 5వ అధ్యాయంలోనే ఆదాము వంశావళి ఇదే అని అక్కడ మనం చూసాం మూలవాక్యంలో.
కానీ అదే వంశములో ఆదాము ఉన్నారు. ఆదాము భార్యన హవ్వ ఉంది. వారికిచ్చినటువంటి బిడ్డలు కయ్యోను, ఏబేలు, సేతు. వారే కాకుండా దాని తరువాత కూడా కుమారులను, కుమార్తెలను కని తాను బ్రతుకు దినములన్నీ కూడా జీవించిన సంవత్సరం బ్రతికి చివరిగా 930 సంవత్సరాలకి మృతి పొందెను అనే ఆదాము యొక్క చరిత్ర ఇక్కడికి ఎండ్ అవుతుంది. అందుకనే మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి ఎవరిని ఆరాధించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని స్తుతించాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన. చూడండి, ఇక్కడ ఒక వచనాన్ని నేను చదువుతాను. ఇదే వాక్యములో దైవజనుడు మోషే చేసిన ప్రార్థన కూడా ఆ 90వ కీర్తనలో 10వ వచనాన్ని చదివి వాక్యాన్ని మనము దేవుడిచ్చిన ఆయుష్ను ఎంతవరకు మనం ఖర్చు పెడుతున్నాం అన్న ఉద్దేశం కలిగి ఆ వచనాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. చూడండి, ఆ మాట కూడా కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనం. ఆ మాట కూడా చదువుకొని వాక్య భాగానికి వెళ్దాం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. దైవజనుడు మోషే తన వ్యక్తిగత జీవితములో భూమి మీద ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 121 సంవత్సరములు. 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో రాకుమారుడిగా ఎదిగి రాజభోగాలను అనుభవించి తరువాత ఆయన మిథ్యానవన అరణ్యంలోకి వెళ్ళి అక్కడ 40 సంవత్సరాలు దేవునితో ఏకాంతంగా ఉండి గొర్రెల మందను మోపుకుంటూ ప్రభుతో గడిపినటువంటి దినాలవి. 80వ సంవత్సరాన మోషే దేవుని యొక్క సేవ పిలుపు మేరకై పరిచర్యకు వచ్చాడు. ఆ తరువాత మిగిలిన 40 సంవత్సరములు ఆయన ఐగుప్తులో ఇశ్రాయేలీయ ప్రజలను బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు పంపించినప్పుడు మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలను దర్శించి, ఐగుప్తు రాజును దర్శించి విడుదలిచ్చి, ఐగుప్తు దేశానికి విడుదల కలిగించి ప్రభువు చెప్పినటువంటి మాటలను నెరవేర్చినట్టుగా మరి నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా మోషే వయస్సు 120 సంవత్సరాలుగా తాను బ్రతికి మృతి చెందినట్టుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన రాస్తాడు ఈ 90 కీర్తనలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను అది దుఃఖము, ఆయాసకరమే, త్వరగా ఎగిరిపోద్ది, గతించిపోద్ది. ఎంత స్పష్టంగా ఉంది వాక్యం మాట.
ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనలో భయం కలగలేదా? ఒక దినము మనకు గడిస్తే భూమి మీద మన ఆయుస్సు తరిగిపోతుంది కదా! మన కుటుంబంలో మన 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 బిడ్డల విషయంలో బర్త్‌డే జరిగినప్పుడు, ఆ బర్త్‌డే యొక్క ఫంక్షన్‌లో బంధువులు పిలుస్తాము, రక్త సంబంధికులు పిలుస్తాము, స్నేహితులను పిలిచి మనకున్నటువంటి బిడ్డలిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి ఎంత సెలబ్రేట్ చేసుకొని, ప్రేయర్ పెట్టుకొని, దేవుని స్తుతించి, మహిమపరిచి, ఆరాధించి, ఘనంగా ఆ బర్త్‌డే ఫంక్షన్‌ని దేవుని మహిమార్థంగా జరిపిస్తాం. మంచిదే. కానీ భూమి మీద మనకు ఒక సంవత్సరం గడిస్తే భూమి మీద మనకి ఆయుష్ తగ్గుతూ వస్తుంది. సంతోషకరమైన విషయమే. కానీ ఆ సంవత్సరములో దేవునికి నువ్వు సమీపంగా ఉన్నావా? దేవునితో అనుదినం వాక్యం ఆత్మీయంగా బలపడుతున్నావా? ప్రార్థనలో నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒకసారి నీ హృదయాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకనే ఆదికాండములోనే ఆదాము యొక్క వయస్సు తాను బ్రతుకు దినములన్నీ కూడా తన కుటుంబాన్ని భూమి మీద ఆదాములోంచి విస్తరింప చేయాలి కాబట్టి, దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి, దేవుని యొక్క చిత్తము కాబట్టి ప్రభు ఆదామును మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు. ఆదాము యొక్క బ్రతుకు దినములన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 930 సంవత్సరాలు బ్రతికి తన సంతానాన్ని దేవుడు చెప్పిన వాగ్దానం మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరింపచేయుడి అన్న యొక్క ప్రభు చెప్పిన మాటను మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక, అది పూర్ణాంగీకారానికి యోగ్యమైనది కనుక, అందుకనే ఆదాము విషయంలో ఆదాము గర్భంలో పుట్టినటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఇక్కడ. సరే, ఆదాము తరువాత తన కుమారుడైనటువంటి సేతు, కయ్యూను చనిపోయాడు. ఏబేలు కయ్యూను చేత హత్య చేయబడ్డాడు. దాని ముందు వచనాలన్నీ చూశాం కాబట్టి ఇప్పుడు సేతును గురించి మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయంలోనే ఆయన బ్రతుకు దినములు అనేది వచనం చదివి మన వాక్య భాగానికి వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయము మరి 8వ వచనం చదువుకుందాం. సేతు బ్రతుకు దినములన్నీ 912 ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందెను. సేతు బ్రతుకు దినములన్నీ కూడా దాని పై వచనాలలో రాస్తాడు. 6వ వచనం చూస్తాం. సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషుని కన్నాడు. అంటే ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబములో దేవుడు సేతు కుమారుడని ఏనోషుని కన్నప్పుడు ఆయన వయస్సు 105 సంవత్సరములు. అంత మాత్రం కాకుండా ఏనోషే కాకుండా తరువాత కుమార్తెలను కని అక్కడ 8వ వచనానికి వచ్చేటప్పటికే సేతు బ్రతుకు దినములన్నీ 905 సంవత్సరములు అని, ఇక్కడ 912 ఏళ్ళు అని అప్పుడు అతడు మృతి పొందాను.
అంటే ప్రారంభంలోనే ప్రారంభంలోనే ఎంత ఆయుష్ దేవుడిచ్చాడు. కానీ ప్రజెంట్‌లో ఇప్పుడైతే ఏం జరుగుతుందంటే, ఒకాళ మన ఆయుష్ ఎంతవరకు ఉంటుందో మనకే తెలీదు. నరుని యొక్క ఆయుష్షు యెహోవా పెట్టిన దీపమే కదా! అందుకని ఇక్కడ సేతు ఏనోషును కన్న తర్వాత కూడా ఆయుష్‌ను దేవుడు పొడిగించి కుమారులను, కుమార్తెలను కని దాన్ని బ్రతికి 912 తర్వాతకి తన బ్రతికి మృతి పొందినని రాస్తారిక్కడ. సేతు యొక్క దినములు. అంటే సేతు తరువాత తన కుమారుడైనటువంటి ఏనోషు విషయం కూడా ఆయన భూమి మీద ఎలా బ్రతికాడో, తరువాత ఆయన ఏ విధంగా ఆయన ఎన్ని సంవత్సరాలకి చనిపోతాడో అనేది కూడా దాని కింద వచనాలు చదువుకుందాం రండి. ఇదే ఆదికాండంలోనే చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయంలోనే తర్వాత 9వ వచనం చూద్దాం. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కయనానును కనెను. కయనానును కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇతడు ఏ వయసులో చనిపోయాడండి? 905 ఏండ్లు ఏనోషు మృతి పొందెను. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చినప్పుడు అది దేవుని కొరకే మనం ఆ కుటుంబాన్ని భద్రపరుచుకొని తను, తన భార్య, పిల్లలు అందరూ కూడా ప్రభులో జీవించాలని దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే మనం ఆయన పోలిక కాబట్టి, మనం ఆయన రూపం కాబట్టి. గత ఎపిసోడ్లో మనం విన్నాం కదా. మరి ఈ యొక్క సమయంలో మొట్టమొదటిగా ఆదాము గురించి మనం దేవుని వాక్యాన్ని విన్నాము. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు బతికాడు. రెండోదిగా మనం చూసినట్టయితే ఇక్కడ సేతు విషయం కూడా దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం. అది కూడా ఆయన సేతు బ్రతుకు దినములను కూడా ఎన్ని సంవత్సరాలు? 912 ఏళ్ళు బ్రతికి మృతి పొందెను. తర్వాత మూడవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ ఏనోషు విషయంలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన బ్రతుకు దినములన్నీ కూడా చూసినట్టయితే 905 ఏళ్ళు బ్రతికి ప్రభునందు ఆయన మృతి పొందెను. తరువాత ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు బతికాడో, ఎవరెవరు దాని జాబితా యొక్క ఆదాము యొక్క వంశావళి జాబితాలోనే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ధ్యానించుకుందాం. చూడండి, మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయంలోనే ఇంకా దాని కింద వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం చూడండి. మహలేలు 60 ఏండ్లు బ్రతికి హేరోదుని కనెను. హేరోదుని కన్న తర్వాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. ఇది కుటుంబం, దేవుడిచ్చిన కుటుంబం కాబట్టి ఆయన కుమారులు కన్న తర్వాత, కుమార్తెలు కన్న తర్వాత తాను బ్రతుకు దినములని కూడా దేవుని కోసమే జీవించినట్టుగా మనం చూస్తున్నట్టయితే, తాను బ్రతుకు దినములని దేవుని కోసం జీవించాలంటే ప్రభు కోసం జీవించాలి. దేవుడు మనకు కుటుంబం ఇచ్చాడు కాబట్టి నేనొక్కడే రక్షణ పొందితే కాదు, కానీ నా భార్య రక్షణ పొందాలి, నా పిల్లలు రక్షణ పొందాలి. ఒక గురి కలిగి మనం జీవించాలి. అందుకనే దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనలో ఉన్న ప్రాణం ఉన్నప్పుడు
మొట్టమొదటిగా మనం సరి చేసుకోవాలి. ఆ తర్వాత భార్య, బిడ్డలను చక్కదిద్దుకోవాలి. ఇక్కడ ఈ 15వ వచనం మనం చదువుకున్నాం గదా! మహలేలు గురించి. 65 ఏండ్లు బ్రతికి హేరోదును కన్న తర్వాత, హేరోదును కనిన తర్వాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి ఏం జరిగింది? కుమారులు, కుమార్తెలు కన్న తర్వాత ఏం జరిగింది అక్కడ చూద్దాం. మహలేలు 17వ వచనం. మహలేలు దినములన్నీయు 895 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. మృతి పొందెను అనే మాట కనబడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్‌ని బట్టి, ఆ ఆయుష్‌ని మనకిచ్చాడు కాబట్టి, అది మనం ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? దేవుని కోసం ఖర్చు పెడితే అది మంచిదే. కానీ మరి కొంతమంది తన కోసం తాను ఆయుష్‌ను వ్యర్థపరుచుకుంటున్నారు. మరి కొంతమంది సాతాను కోసము బయలుదేరి దానికి ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ తాను బ్రతుకు దినములన్నీ కూడా ఎన్ని దినాలు బతికి చనిపోయాడు చూడండి అక్కడ మహలేలు దినములను 895 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. ఒక్కొక్కరికి ఒక ఆయుష్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఇక్కడ. ఆ తరువాత చూడండి వచనములు మనం చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయంలోనే 18వ వచనం చూడండి. అక్కడ మరొక వ్యక్తి కనపడతాడు. హేరోదు 160 ఏండ్లు బ్రతికి ఆనోకును కనెను. ఆనోకు కనిన తర్వాత హేరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. హేరోదు దినములన్నీయు 962 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. హేరోదు కన్నది ఎవరు? ఇక్కడ పై వచనాల్లో మనం చూస్తాం. 18వ వచనం. హేరోదు 162 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు ఆయన? ఆనోకును కన్నాడు. ఆనోకును కన్న తర్వాత హేరోదు యొక్క ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ వస్తున్నాడు. అది దేవుడిచ్చినటువంటి ఆయుష్షే కదా. గత ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం కదా, గర్భఫలం ఆయనిచ్చే బహుమానమే. ఆ బహుమానం ఇక్కడ కనపడుతుంది మనకి. తాను బ్రతుకు దినములన్నీ కూడా ఎంతకాలం జీవించాడు భూమి మీద అంటే హేరోదు 962 ఏండ్లు బ్రతికి అతడు మృతి పొందెను. ఇతని కుమారుడు ఎవరంటే ఆనోకు. ఈ ఆనోకు గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి ఈ వాక్యాన్ని. ఆదికాండము 5వ అధ్యాయం, ఇదే అధ్యాయంలోనే ధ్యానించుకుందాం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. ఆనోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను. బా, ఎంత ఆధిక్యత అండి ఆనోకుకి. ఆనోకు ప్రభువుతో సావాసం కాక ముందుగా ఆ 10వ వచనంలో రాస్తాడు అక్కడ. 21వ వచనంలో చూడండి. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నారు? మెతూషేలను కన్నాడు. కన్న తర్వాత ఆనోకు దేవునితో సావాసం గడిపే అవకాశం వచ్చింది. ఆనోకు కుటుంబం అనేటటువంటిది ఈజ్ అ వండర్.
ఆయన దేవునితో నడుచుచు, దేవుని సావాసంలో ఉంటూ, దేవుని మాటలు వింటూ, అదే రాస్తాడు చూడండి 22 వచనం. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలు కనెను. ఒక పక్క కుటుంబాన్ని దేవుడిచ్చాడు, మరొక పక్క దేవుని యొక్క సావాసాన్ని ఇచ్చాడు. ఈ 2 విధాలుగా ఆ కుటుంబము, ఆనకు కుటుంబం ఎలా ఉందంటే ఫలభరితంగా ఉంటుంది అక్కడ. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎక్కువ సమయాన్ని ఎవరితో గడుపుతున్నాం? స్నేహితులతోనా, బంధువులతోనా, కుటుంబంతోనా? దేవుని యొక్క సావాసం ఎక్కడా? ఆనోకు ఎక్కువగా ఎవరితో గడిపాడు? దేవునితోనే కదా. చూడండి, ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుతాను, బాగా శ్రద్ధగా వినండి. మీరు కూడా ఆలకించి, గ్రహించి నా మాటలు ఆత్మీయంగా ఎదగవాలని ఒక దేవుని యొక్క పాద సేవకుడిగా నేను బతిమలాడుకుంటూ ఉన్నాను. చూడండి, ఆ మాట చదువుతాను. ఆనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెను కానేను. ఏంటండి? 300 ఏండ్లు అంటే కుటుంబము కంటే, తనకిచ్చినటువంటి కుమారుడు మెతూషెల కంటే, తనకిచ్చినటువంటి కుమారుల కంటే, తనకిచ్చినటువంటి కుమార్తెల కంటే ఎక్కువ తనకిచ్చిన ఆయుష్ని ఎవరి కోసం ఆయన ఖర్చు పెట్టాడు అంటే 300 ఏండ్లు దేవుని కోసం ఖర్చు పెట్టాడు. దేవుని సావాసాన్ని కోరుకున్నాడు. దేవునితో నడిచాడు. ఒకరోజు కాదు, 2 రోజు కాదు, 300 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు. ఎంత సమయం పడుతుందండి. దేవునితో నడవడం అనేది గొప్ప ధన్యత కదా. ఒకవేళ నీకు, నాకు, మనందరికీ ఈ ధన్యత వస్తే ఎంత ఆశీర్వదించబడతాం. దేవునితో సన్నిహితమైన సావాసాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఎంత దీవించబడతామండి మనం. అక్కడ చూస్తే ఇంకా వండర్ఫుల్ అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ ఇంపార్టెంట్ మనం చూడబోతున్నాం. ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం రండి. ఆదికాండం 5వ అధ్యాయంలోనే 23వ వచనం చదువుకుందాం. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. 24వ వచనం కూడా. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను కనుక అతడు లేకపోయెను. చూడండి, ఆనోకు దేవునితో నడిచిన తరువాత, ఎప్పుడైతే దేవుని కొరకై ఒక అడుగు మనం ముందేస్తామో దేవుని కోసమో, దేవునికి ఎంత సంతోషమో, మనకు కూడా దేవునితో నడిచేటప్పుడు మనకెంత సంతోషమో. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందుకన్నాడు ఈ మాట ఫిలిప్పీ సంఘంతో అపోస్తలుడైనంతే పౌలు గారు? ప్రభువులో మనం జీవించినప్పుడు, ప్రభుతో నడిచినప్పుడు, ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఉన్నట్టు దుఃఖాన్ని కూడా తీసివేస్తాడు ఆయన. మనకున్నటువంటి బాధలను తీసివేస్తాడు ఆయన. మనకున్న ప్రతి వ్యాధిని తొలగిస్తాడు ఆయన. ప్రభువులో ఉన్నటువంటి ఆనందం ఎంత పొందుకుంటామో, ఆనోకు ఆ సంతోషాన్ని దేవునితో నడిచినప్పుడు ఆ అనుభవాన్ని పొందుకున్నాడు. దేవునితో నడిచాడు. 300 ఏళ్ళు నడిచిన తర్వాత, ఆ సావాసం పొందుకున్న తర్వాత దేవునికి ఇష్టమయ్యాడు. ఈరోజు నీవు నేను దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నామా అనుదినము?
అనుదినం ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. ఇంకా ఏం జరిగింది చూద్దాం అక్కడ. 20 ఆదికాండం 5వ అధ్యాయంలోనే 24వ వచనం. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయెను. దేవునికి ఇష్టమయ్యాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఆనోకు. తన కుటుంబం, తన ఆయుష్ తక్కువే కానీ ఆ యొక్క పిల్లల కన్న తర్వాత అదే మనం చదువుకున్న వాక్యం చూడండి. ఆనోకు ఆదికాండం 5వ వచనంలో ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. అప్పుడు ఆ వయసుకు 65 ఏండ్లే ఆనోకు వయసు. మెతూషెలను కన్న తరువాత ఆ తరువాత కుమారులను కుమార్తెలు కన్న తరువాత ఆయన దేవుని 300 ఏళ్ళు దేవునితో నడిచి దేవుని సావాసంలో గడిపిన తర్వాత దేవునితో నడుస్తూనే తన కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుని విడిచిపెట్టలా ఆనోకు. దేవుడు కూడా ఆనోకుని విడిచిపెట్టలా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుకనే దేవుడు ఆనోకుని ఇష్టపడి దేవునితో పాటు కొనిపోబడెను అని రాస్తారు ఇక్కడ వాక్యంలో. దేవునికి ఎవరైతే ఇష్టమై ఉంటాడో, దేవునికి నచ్చేటట్టు ఎవరైనా చేస్తారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆనోకు మరణము చూడకుండా దేవునితో కొనిపోబడిన వాడు. బైబిల్ గ్రంథములో 2 వ్యక్తులు మరణము చూడకుండా దేవుని రాజ్యానికి కొనిపోయినట్టుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదికాండంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆనోకు. ఆయన మరణము చూడకుండానే దేవుని నడుచుచు దేవుని సావాసంలో ఉండు 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ సావాసం గడపడం అనేది గొప్ప ధన్యత కాబట్టి, అది దేవునికి ఇష్టమై ఉన్నది కాబట్టి దేవునితో కొనిపోయబడ్డాడు ఆనోకు. అలాగే ఏలీయా విషయంలో కూడా అదే జరిగింది. అగ్నిరథము చేత ఆయన దేవుడు ఆ ఏలిని ఎత్తబడినట్టుగా అక్కడ చూస్తున్నాం. అది వేరే అంశం. ఉదాహరణగా ఒక చూపించాను మీకు. 2 వ్యక్తులు, ఒకటి ఆనోకు, రెండోది ఏలియా. వీరిద్దరే మరణము చూడకుండా, మరణించకుండా శరీరముతోనే దేవుని మహిమ చేతనే దేవునితో రాజ్యానికి వారు ఎత్తబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు. అలాంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలండి. సరే, అయితే దాని తర్వాత మరో వ్యక్తిని మనం చూస్తాం. ఇదే ఆదికాండంలోనే ఆనోకు కుమారుడైనటువంటి మెతూషెలను గురించి ఒక వాక్యాన్ని చదువుకొని వెళ్దాం రండి. ఆదికాండం 5వ అధ్యాయంలోనే 26వ వచనాన్ని మనం చదువుకుందాం. సరే, 25 నుంచి మనం చదువుకుందాం. మెతూషేల 180 ఏండ్లు బ్రతికి లేమెకును కనెను. మెతూషేల లేమెకు కనిన తర్వాత 782 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషేల దినములనియు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు వాళ్ళ కుటుంబంలో గర్భఫలం ఇస్తున్నాడు, ఆ సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు.
దేవునితో సావాసం గడుపుతున్నారు. ఇది బైబిల్ గ్రంథములో ఎక్కువ ఆయుష్ కలిగి జీవించిన వాడు ఎవరంటే మెతుషేల. అందరికంటే. ఈయన తండ్రి పేరు పైన రాస్తాడు ఆనోకు. ఈ మెతుషేల యొక్క జీవితంలో తాను బ్రతుకు దినంలో బ్రతుకుతూ ఆ మెతుషేల యొక్క జీవితంలో తన కుమారుడైనటువంటి లేమెకును కనిన తరువాత అక్కడ గ్యాప్. లేమెకును కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కన్నాడు లేమెకుని? లేమెకును కనిన తర్వాత 782 ఏళ్ళు. అంటే దాని పైన వచనాలు మనం చూస్తే లేమెకును కనక ముందు ఆయన వయసు ఎంత? మెతుషేల యొక్క వయసు మెతుషేల 182 ఏళ్ళు బ్రతికి ఎవరిని కన్నాడు? ఆయన లేమెకుని కన్నాడు. కరీందా తమ గ్యాప్ వచ్చింది, ఆయుష్ కొద్దిగా పొడిగింది అక్కడ. చూడండి ఆ మాటలో కూడా చదువుకుందాం. తర్వాత మెతుషేల నెమ్మని తర్వాత 782 ఏళ్ళు బ్రతికి కుమారులు కుమార్తెలు కన్నాడు. అంటే ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి వయసు ఇక్కడ. లేమెకును కనిన తర్వాత ఆ పై వచనాల్లో మనం చూసాము. అక్కడి నుంచి గ్యాప్ వచ్చింది. ఆ వయసును దేవుడు పొడిగించాడు. దేవుని యొక్క సావాసంలో ఉండడానికి ఆయన పొడిగించవచ్చు. కానీ ఇక్కడ మెతుషేల లేమెకును కని తర్వాత 782 ఏళ్ళు బ్రతికే ఏమయ్యాడు? కుమారులు కుమార్తెలను కనిన తరువాత ఏం జరిగింది అక్కడ? 27వ వచనం చూడండి. మెతుషేల దినములు అన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఈజ్ అ వండర్. మెతుషేలని అందరికంటే ఆయుష్ను ఎక్కువగా బ్రతికించి దేవుని యొక్క సావాసములో ఆ పై వచనాల్లో తన యొక్క తండ్రి ఆనోకు విషయంలో రాస్తాడు. తాను బ్రతుకు దినములు ఎక్కువగా దేవునితో గడిపి దేవునితో కొనుబడ్డాడు, దేవునికి ఇష్టపడ్డాడు కాబట్టి. కానీ తన కుమారుడైనటువంటి మెతుషేల విషయంలో భూమి మీద ఆయుష్ను పొడిగించాడు దేవుడు. మెతుషేల కన్నటువంటి కుమారుడు లేమెకు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని యొక్క ప్రజలారా, ఈ యొక్క మనకిచ్చిన ఆయుష్ కొంతకాలమైనప్పటికి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనిచ్చినటువంటి ఆ ఆయుష్ నా కొరకై ఖర్చు పెడితే నేను ఎంత సంతోషిస్తానని ప్రభు ఎంతగా ఆనందిస్తాడండి. మరి వాక్యం విన్న మనము ఎంత ధన్యులం. ఒకసారి నేను చదువుబడినటువంటి లేఖన భాగాలను అనుసరిస్తూ ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో నేను వివరించి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. ఒకసారి చదువుకుంటాం, ఆ మాటలు కూడా తిరిగి మళ్ళీ రిమైండ్ చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ విలువైనది కాబట్టి, ఆ విలువైన ఆ యొక్క ఆయుష్ని దేవుని కోసమే మనం ఖర్చు పెట్టాలి కాబట్టి భారం కలిగి చెప్పే మాటలను మీరు ఆలకించండి, జవాబు ఇవ్వండి. చూద్దాం ఆ మాట కూడా. మరి ఎవరెవరు ఎంతకాలం జీవించాడో ఆదాము కానించి మనం ఆ మృతి పొందినటువంటి ఆ ముగింపులో ఎంతవరకు ఎన్ని ఏళ్ళు బతికారు అవన్నీ మనం చూసుకున్నాం. కాబట్టి మృతి పొందినటువంటి ఆ యొక్క సందర్భాలు, ఆ వయస్సు ఎలాంటిదో, ఎంతకాలం బతికారో దాన్ని వివరిస్తాను. ఒకసారి మీరు శ్రద్ధగా వినమని ప్రభు మనం చేస్తూ ఉన్నాను. ఆదాము యొక్క బ్రతికినటువంటి యొక్క సంవత్సరాన్ని కూడా ముగించుకున్న తర్వాత ఆయన చనిపోయినటువంటి వయసు ఎప్పుడంటే 930 ఏళ్ళు బ్రతికి మృతి పొందాడు ఆదాము. ఇంకా రెండవదిగా మనం చూసినట్టయితే సేతు ఆయన ఎంతకాలము భూమి మీద బ్రతికి
ఆయన భూమి మీద మరణించాడో, ఆయన సేతు యొక్క బ్రతుకు దినములన్నీ కూడా మనం చూసాం. ఆయన చనిపోయిన దినాన్ని కూడా ఇప్పుడు 912 సేతు ప్రభునందు మృతి పొందెను. ఆ తర్వాత సేతునకు కుమారుడు కన్నాడు కాబట్టి ఏనోషు విషయంలో కూడా మరి ప్రభునందు ఆయన ఎంతకాలం జీవించి మృతి పొందాడో 905 మృతి పొందినట్టుగా ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏనోషును కన్నాడు కెనాయినాను. ఆయన యొక్క వయస్సు 910 ఆయన జీవించి మృతి పొందినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మహలేలు ఆయన భూమి మీద జీవించి బ్రతికినాళ్ళు తన కుటుంబంతో ఉండి ఆయన కూడా 895 ప్రభునందు మృతి పొందెను. ఆ తరువాత హేరోదు ఆయన వయస్సు కూడా 962 ప్రభునందు మృతి పొందెను. తరువాత హానోక్ ఈయన మరణము చూడకుండా, ఇందాక మన వాక్యం చెప్పాను కాబట్టి, ఆయన కుటుంబంతో గడిపింది కొద్ది కాలమైనప్పటికీ కూడా దేవునితో 300 ఏళ్ళు నడిచాడు కాబట్టి, దేవుణ్ణి ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు కూడా ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన కొనివ్వబడ్డాడు దేవునితో కలిసి. ఆయన యొక్క వయస్సు మనం చూసినట్టయితే 365 సంవత్సరాలకి ఆయన మరణం చూడకుండా దేవునితో కొనివ్వబడ్డాడు. మరణించలేదు కానీ దేవుని యొక్క సహవాసంలో ఆయన ఎత్తబడ్డాడు అక్కడ. తరువాత ఇంకా మనం మెతుషేలని జ్ఞాపకం చేసుకుంటాం. హానోకు కుమారుడైన మెతుషేలని జ్ఞాపకం చేసుకుందాం. ఈయన 969 బ్రతికి దానికి ముందుగా కుమారులు కుమార్తెలు కానీ, దాని ముందుగా లేమికులు కానీ ప్రభునందు మృతి పొందుతాడు. వీటంతా కీవర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సంతానమంతా ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందింది ఎక్కడంటే, ఆదికాండం 5వ అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఆదాము వంశావళి ఇదే అని అక్కడ రాయబడిన మాటల ప్రకారమే కీవర్డ్ అంతా కూడా అక్కడ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మీరు వింటున్నారు కాబట్టి, మనము ఆయన వారము, మన ఆయుష్ దేవుడిచ్చాడు కాబట్టి, విలువైనది కాబట్టి ప్రభుని వెంబడిస్తాం, ప్రభుతో జీవిస్తాం, చిరకాలము ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన ఆరాధిస్తాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించబడునుగాక. తిరిగి మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకున్న ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షించబోతున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరమగును. ఆయనను దుఃఖమే ఆయాసకరమే త్వరగా గతించిపోద్దని దైవజనుడు మోషే చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ, మేము బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువా నీకు మహిమార్థంగా జీవించడానికి మాకు సహాయం చేయమని, నీ వాక్యంలో ఎదగడానికి, ప్రార్థనలో స్థిరపరచడానికి నీ ప్రజలకు మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని, మహిమా ప్రభావం మీరే పొందుకోమని, విత్తపడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని
యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసమును ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబానికిని ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి.